guys, welcome back to our channel Bhavani's Universe. సో మనం ఈరోజు చీజ్ కేక్ ఎలా చేయాలో చూద్దాం. సో ఈరోజు మనం చీజ్ కేక్ చేద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఏంటి? చాక్లెట్స్. ఫస్ట్ we need chocolates, then curd, last butter, cheese, honey, sugar. First of all, we need biscuits. Yes, biscuit. Sorry, biscuit. Yeah. Process లోకి వెళ్ళిపోదాం. Let's go. సో మనం బిస్కెట్స్ ని బౌల్ లో వేసుకోవాలి. సో మనం ఈ బిస్కెట్స్ ని గ్రైండ్ ఆర్ స్మాష్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఇవే. మా చెల్లి గ్రైండ్ చేయడానికి వెళ్ళింది బిస్కెట్స్ ని. అసలు మ్యాటర్ ఏంటంటే మనకు రాదన్నమాట చెయ్యడము. ఏదో తేడాగా ఉందేంటి. సో పాపకు వచ్చు కాబట్టి ఆ పాప చేసిద్ది, మనం ఏదో పక్క నుండి హెల్పర్ అన్నమాట. నాకు పెద్ద వంటలు వచ్చు అవి ఇవి అని పెద్ద ఫీల్ అయిపోకండి, నాకు అసలు రాదు. నేను ఏదో కూర్చున్నా హెల్ప్ చేయడానికి. సో బిస్కెట్స్ ని గ్రైండ్ చేసుకున్నాక ఈ మౌల్లో వేసేస్తున్నాం. ఇప్పుడు మనం బటర్ యాడ్ చేయాలి. ఇప్పుడు షుగర్ యాడ్ చేద్దాము. మీ టేస్ట్ కి తగ్గట్టు వేసుకుంటే చాలు, మీ స్వీట్నెస్ కోసం. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇది అయిపోయింది. అలానే మనం ఫ్రీజర్ లో పెట్టుకున్న బిస్కెట్ పేస్ట్ కూడా తీసుకున్నాము. 5 minutes అయిపోయింది కదా. సో ఇందులో లేయర్ ఇప్పుడు సెకండ్ లేయర్. నీట్ గా షఫుల్ చేసుకొని పోసుకోవాలి. సో మన సెకండ్ లేయర్ అయిపోయింది. మళ్ళీ దీన్ని స్టార్ ఐటమ్. సో మీ థిక్నెస్ కోసం ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అది కూడా కొంచెం మంచిదే, టేస్ట్ మంచిగానే వస్తుంది. అండ్ స్టార్ ఐటమ్కి వచ్చేద్దాం. చాక్లెట్స్ ఇప్పుడు దీన్ని మెల్ట్ చేసుకోవాలి. మెల్ట్ చేసుకొని వచ్చి చూపిస్తాం. సో చాక్లెట్స్ మెల్ట్ అయ్యే వరకు మనం చేసుకున్న ఈ 2 లేయర్స్ ని ఇప్పుడు ఫ్రీజ్ చేసుకుందాం మళ్ళీ. సో చాక్లెట్ ని అయితే మెల్ట్ చేసుకున్నాము. కొంచెం డ్రై అనిపిస్తుంది మెల్ట్ చేసేటప్పుడు, కానీ వాటర్ గానీ కొంచెం మిల్క్ గానీ యాడ్ చేసుకొని మీరు మిక్స్ చేసుకుంటే మీకు మంచి లిక్విడ్ క్వాంటిటీ వస్తుంది. సో ఇలా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం థర్డ్ లేయర్ గా చేద్దాం. గైస్ సో అట్టర్ ఫ్లాప్ అయింది. పోసింది అంది, ఇందులో సాంబార్ పోసినట్టుగా ఇట్లా పోసేసింది మొత్తం. పోసేసింది మొత్తము. చూడండి ఎట్లా అయిందో మీరే. ఏదో ఒకటి మేనేజ్ చేసి కొంచెం డిజైన్ అయితే వేసాం. కానీ దీనైతే మీ దగ్గర ఎక్స్ట్రా చాక్లెట్ ఇలా అయినప్పుడు మీ దగ్గర ఎక్స్ట్రా చాక్లెట్ ఉంటే మళ్ళీ మెల్ట్ చేసి డబుల్ లేయర్ జస్ట్ పైన ఇట్లా వేసుకోవాలి. మా అక్క ఇట్లా మొత్తం పోసేసింది నీ వల్లనే. జస్ట్ బిగినర్ మిస్టేక్స్, నా తప్పేం లేదు. మీకు ఆల్రెడీ నేను ముందే చెప్పాను వీడియోలో. సో ఏం లేదు గైస్, ఇప్పుడు దీన్ని ఫ్రీజర్ లో పెట్టుకోవాలి. ఒక 1/2 hour to 50 minutes పెట్టుకుంటే చాలు. దాని తర్వాత కేక్ రెడీ. A few moments later. 1 hour ఫ్రీజ్ లో పెట్టాము. లెట్స్ టేస్ట్. ఎలా ఉంటుందో భయం వేస్తుంది. మొత్తం క్రీమ్ గా కనిపిస్తుంది. అంటే
ఇవ్వండి, చాక్లెట్ అనేది మెల్ట్ అయిపోతుంది. చాక్లెట్ అనేది కిందకి వెళ్ళిపోయింది. కాలుతుందా, ఇది ఏమైనా ఊదుకుంటుందా? క్రీమ్ కొంచెం థిక్గా అనిపిస్తుంది కానీ చాలా బాగుంది. పళ్ళ మా పేరెంట్స్ గుర్తుంటాం. సో గాయ్స్, చీజ్ కేక్ అయితే మనం టేస్ట్ చేసాం కదా, ఇప్పుడు మా పప్పాతో టేస్ట్ చేపిద్దాం. ఎన్ని గోరాలో ఇప్పుడు అనుకుంటాడేమో. సో పప్పా టేస్ట్ చేయ పప్ప చీజ్ కేక్. తినాలా? బాగుంటుందా? అంటే నాకు బాగుంటుందా అంటున్నా. నీకు బాగా కొంచెం బాగుంది. థిక్నెస్ ఎక్కువైంది కదా క్రీమ్ లోనే, కొంచెం ఉంది. చిన్న చిన్న మిస్టేక్స్ ఏం కాదు, బాగుంది, చాలా బాగుంది. బాగుందా? సూపర్ గా ఉంది నిజంగా. ఎంత బాగా చేసుకుంటున్నాం. మినిట్ చెప్పు ప్లీజ్ గాయస్, మా దుర్గా భవానికి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఎల్లరి పిల్లకి మంచి కామెంట్స్, మంచి లైక్స్ అన్నీ రావాలి. లైక్స్ కూడా మంచి సరేలే, మంచి లైక్స్ రావాలి. ఇంకా ఏంటి, అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.